రేవంత్ పాలనలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోసపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ముద్దునిద్ర వీడాలని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం వచ్చి నెల రోజులు దాటుతున్నది. అయినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఇప్పటిదాకా కేవలం 30% ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొన్నది. ఇంకా 70% ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసిపోతున్నది. మొలకలు వచ్చి రంగు మారడంతో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. అయినా దున్నపోతుపై వానపడ్డ చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని రైతులు బగ్గుమంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. మిల్లులకు ట్యాగింగ్ చేసి ధాన్యం కేటాయింపులు చేయనేలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ ధాన్యం అక్కడే పేరుకుపోయింది. నెల రోజుల నుంచి రైతులు కళ్ళు కాయలు కాసేలా పడిగాపులు కాస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ చేసే మిల్లులకు ధాన్యాన్ని కేటాయించాలంటే ముందుగా ట్యాగింగ్ చేసి ధాన్యం పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి మిల్లు 10% బ్యాంకు గ్యారంటీ షూరిటీ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ నిబంధన పెట్టింది. గతంలో డీఫాల్ట్ అయిన మిల్లులకైతే 25% గ్యారంటీ పెట్టాల్సిందేనంటూ కఠినంగా వ్యవహరిస్తున్నది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈసారి రా రైస్ మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది. మిల్లర్లేమో రా రైస్ ఇస్తే తమకేమీ మిగలదని ఈ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రా రైస్ ను తీసుకునేది లేదని బీచ్ మించుకు కూర్చొని సమ్మె చేస్తున్నారు. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదు. ప్రభుత్వానికేమో ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో ప్రణాళిక లేదు. మిల్లులు సమ్మతిస్తేనే కొనుగోలులో వేగం పెరిగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారుకు మిల్లర్లకు మధ్య ఎడతెగని పంచాయతీ జరుగుతున్నది. జిల్లాలో మిల్లర్లదే పైచేయి కావడంతో ప్రభుత్వ నిబంధనల్ని పెడచోయన పెడుతున్నారు. పైగా మిల్లర్లంతా సిండికేట్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య రైతులు బలైపోతున్నారు. ఐపీఎస్ అంటారు, ఒడ్లు పోసి 15 రోజులు అయిపోతుంది. మాది పట్టి చేసి ఇంతవరకలా ఒడ్లు కాంట అయితలేవు, లారీలు వస్తలేవు. గతం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు లారీలు కానీ ఏది కానీ ఒడ్లు ధాన్యం తడవకుండా చేయకుండా పోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా నడిచిందో ఇప్పుడు చూడ అట్లా నడవాలి. రేవంత్ రెడ్డి పాలనలో వచ్చినప్పుడు ఇంతవరకలా లారీలు చక్కగా వస్తలేవు, రైతులు నష్టమవుతారు. సూర్యాపేట నగరేకల అక్కడ రాళ్ళ వాన ఒక్క పడత లేకుండా గాలిద్వారం లేచిపోయినాయి. మాకు సుధా అట్లా నష్టం అవుతుందని మేము ముందే చెప్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఇట్లా జరుగుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనరకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 30% ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగాయి. ఇంకా 70% ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. సూర్యాపేట జిల్లాలో పేరుకు 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ 160 కేంద్రాల్లోనే కొనుగోలు ప్రారంభమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 330 కేంద్రాలు ఏర్పాటు చేయగా 190 కేంద్రాల్లోనే కొంటున్నారు. నల్గొండ జిల్లాలో 457 కేంద్రాలు తెరవగా 240 కేంద్రాల్లోనే కొనుగోలు జరుగుతున్నాయి. అవి కూడా మందకొడిగా రోజుకు 1 లారీ మేర మాత్రమే కొంటున్నారు. ఇదే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ధాన్యమంతా తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. రంగు మారి నాణ్యత దెబ్బతింటున్నది. మంచి ధాన్యంలోనే క్వింటాలకు 8 కిలోల తరుగు తీస్తున్నారు. తడిసిన ధాన్యానికి ఇంకెంత తరుగు తీస్తారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను కౌలు పట్టుకొని చేసినా 25 రోజులు ఇప్పటికి అడుగుదామంటే ఎవరు కూడా ఉండరు. ఐ కేబుల్ కాడ పొద్దుగాల నుంచి పొద్దుదాకా కూర్చున్నా ఒక పిల్ల దొరకరు. ఎవరు పేరు రాపియాలన్నా నాకు 26 రోజుల నాడు రాపించిన ఇప్పటికీ ఎవరు దొరుకుతలేరు. నాకు ఈ నెలల పొడు ఈడ కూర్చొని పోతున్నా. ఆడ పనికి అబ్బాయి కాడ బలరు చేను వేసిపోతున్నాయి. నాకు కూరగాయ తోట ఆయన ఉన్నది. ఆ కూరగాయ తోట ఆయనతో బర్రం వేసిపోతున్నాయి. మేకలు తొక్కలు పడుతున్నాయి. ఈడ ఆడుకోదామంటే ఈడ ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. ఎవరు లేరు. ఈడ ఐకేబుల్ కాడికి ఎప్పుడు వచ్చినా ఎవరు దొరకరు. కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. హమాలీలు, గన్ని బ్యాగుల కొరత ఉంది. లారీలు సరిగ్గా రావడం లేదు. ఇంకా అనేక సమస్యలతో అన్నదాతలు అల్లాడుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో విసిగి వేసారిన అన్నదాతలు ఉసూరుమంటూ ప్రైవేటు మిల్లులు, దళారుల వద్దకు వెళ్లి తక్కువ రేట్లకు ధాన్యాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొన్నది. దొడ్డువడ్లు క్వింటాల్కు ప్రభుత్వ ధర 2339 రూపాయలు కాగా ప్రైవేటు మిల్లర్లు మాత్రం 1600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.
సన్న రకాల ధర క్వింటాలకు 2,369, బోనస్ 500 కలిపి 2,869 రూపాయలు కాగా ప్రైవేటు మిల్లుల వద్ద 1,900, 2,000 మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా తాలు, పచ్చగింజ, తేమ పేరుతో క్వింటాలకు 8 కిలోలు తరుగు తీయడంతో పాటు తప్పుడు తూకాలు వేస్తూ రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నా మిల్లుల దోపిడీని అడిగేవారే లేరు. ఉత్తమ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలును పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. అయితే నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు అయ్యి ఒక్క లారీ ఐకేపీకి ఒక్క లారీ పంపిస్తే ఎన్నటి ధాన్యం ఎత్తారండి? 1000 క్వింటాల్లో. వాళ్ళు రాజకీయ నాయకుల స్వార్థం కోసం పట్టించుకోవట్లేదు. రైతుల నిర్లక్ష్యం చాలా చేస్తున్నారు. ఏమాత్రం రైతులు అంటే స్పందన లేదు గవర్నమెంట్కు. వాళ్ళు సరి అయిన నిర్ణయం తీసుకొని మిల్లర్స్ దోపకం ఉంది. మిల్లర్స్ 5 కేజీలు బస్తా 41 కేజీ పెట్టినా కానీ 46 కేజీలు 3 కేజీలు కటింగ్ పెట్టి తీసుకుంటామని దౌర్జన్యం చేసి లారీలు దింపుతారు. సరి అయిన టైంలో లారీలు దింపుతలేరు. ఎగుమతి దిగుమతి లారీలు దింపుతలేరు. లారీలు రాక ఇటు అమ్మాలీలు కొరత ఈ సమస్యలు అయ్యి లారీ పెట్టిన కాంటాలు ఎగుమతి కాక తడిసి ముద్దయి పట్టాలు 1000 కిరాయిలు పోతున్నాయి మనుషులకు, రైతులకు. ధాన్యం కొనడంలో రేవంత్ సర్కారు విఫలమైందని రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని త్వరగా ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.